నా పేరు రావూర్ రాజా. నేను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా టిప్పర్ యూనియన్ ప్రెసిడెంట్ని. ప్రస్తుతం ఇసుక పరిస్థితి ఎలా ఉందంటే, ప్రభుత్వం వచ్చాక వాళ్ళు మంచి ఆశయంతో ఫ్రీ ఇసుకని అనౌన్స్ చేశారు, కానీ ఆచరణలో మట్టికి దానికి తూట్లు పడుస్తున్నాయి. నిన్నంతా లారీ వాళ్ళ మీద పడిపోతున్నారు. లారీ వాళ్ళు ఎక్కువ కిరాయిలు తీసుకుంటున్నారు ఉచిత ఇసుక అని చెప్పి. కానీ లోపం అంతా ఎక్కడుందనేది అధికారులకి రాజకీయ నాయకులు కూడా అర్థం కావట్లేదు. అది ఈవేళ 3 రోజులు అయింది మేము లారీ ఇక్కడికి వచ్చి. మూడు మూడు రోజులు ఈవేళ లోడింగ్ లేదు. ఎందుకనంటే ఏం లేదు, ఇసుక తోలుతున్నాం పైకి, ఈవేళ లోడింగ్ లేదు, రేపు వేస్తామని అంటున్నారు. డ్రైవర్లు అందరూ ఇక్కడ భోజనాలు లేక, టిఫిన్ లేక ఏమీ దొరకని పరిస్థితి. ఇది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓనర్ ఇంటికాడ ఉండి టెన్షన్ పడుతున్నాడు. దీనికి పోను ప్రభుత్వం నిర్దేశించిన రేటు కంటే కూడా ప్రతి చోట 5,000 రూపాయలు అదనంగా చెల్లించవలసి వస్తుంది. ఈ ప్రజాధనాన్ని మా ద్వారా దుర్వినియోగం చేస్తున్నామనే బాధతోటి ఇవాళ ఇన్నాళ్ళు ఓపిక పెట్టాం. ఈ రీచ్ 10-15 రోజులు అయింది. పెండ్యాలు ఓపెన్ అయ్యి, అలాగే తేపర్ ఓపెన్ అయింది, జీడిగుంట ఓపెన్ అయింది. పడవ ర్యాంపులు ఏ ర్యాంపుకు చూసినా లారీకి 5,000 రూపాయలు మేము ఇవ్వాల్సి వస్తుంది. అలాగా లక్షలాది రూపాయలు, నెల వచ్చేదాటి కోట్లాది రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అయిపోతుంది. దీనికేమో మేము నెపం పొందుతున్నాము, మా ద్వారా ప్రజల సొమ్ము పాడవుతుందన్న బాధతోటి ఇవాళ రోడ్డెక్కి మేము చెప్పడం జరుగుతుంది. దీన్ని రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ దీన్ని అర్థం చేసుకుని దీన్ని ఎక్కడ తేడా ఉందనేది దీన్ని సరిచేసి ఈ పథకాన్ని మా వారు సక్సెస్ చేయాలని మా వంతు లారీ ఓనర్స్ ఎప్పుడూ కూడా ప్రభుత్వానికి, అధికారులకి మేము లోబడి వాళ్ళు చెప్పిన మాటకి కట్టుబడి మేము చేయటానికి సిద్ధంగా ఉన్నాం. ఇది సక్సెస్ చేయటానికి మా వంతు మేము చేస్తాం. మేము డోర్ డెలివరీ టైంలో ఏ కిరాయిలు అయితే ఇచ్చారో మాకు అదే కిరాయిలు తప్పించి ఒక్క రూపాయి కూడా మేము తీసుకోం. ప్రభుత్వం ఇక్కడ ఏ విధమైన అక్రమ వసూలు లేకుండా మాకు ప్రభుత్వం నిర్దేశించే రేటుకే వేస్తే మేము మొత్తం జిల్లా అంతా కూడా, రాష్ట్రం అంతా కూడా మేము టిప్పర్స్ యూనియన్, స్టేట్ టిప్పర్స్ యూనియన్, జిల్లా టిప్పర్స్ అందరూ కూడా మేము ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అధికారులు వసూలు చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు కదా, పక్కన అధికారులు ఉండగానే అధికారులు వసూలు చేస్తున్నారా, లేకపోతే అధికారులకు సంబంధం లేకుండా వేరే చోటకు వచ్చి 5,000 రూపాయలు వసూలు చేస్తున్నారు ప్రతి చోట. అది ఎవరో ఎవరేదన్నదే కాంట్రాక్టర్లే వసూలు చేస్తున్నారు.